సార్ ఇప్పుడు కొన్ని చాప్టర్స్ అంటే వాటిని ఎక్కువగా మార్క్స్ ఎక్కువగా వచ్చేవి కొన్ని చాప్టర్స్ ఉంటాయి, తక్కువగా వచ్చేవి ఉంటాయి. మరి ఈ విధంగా అంటే ఎక్కువ వచ్చేవి ముందు చదువుకోవడం అలా ఉంటుందా, లేకపోతే సీరియల్ వైజ్గా చదవాలంటారా? ఓకే, ఈ మార్క్స్ బేస్డ్ అనేది స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నారు అంటే నాకు 75 కావాలనుకున్న వాళ్ళు చదివే ప్రొసీజర్ వేరు, జస్ట్ పాస్ మార్క్స్ కావాలనుకొని చదివే ప్రొసీజర్ వేరు. ఎవరైతే పాస్ మార్క్స్ కావాలనుకుంటారో అంటే నేను మ్యాథ్స్ చేయలేకపోతున్నాను, నాకు కంపల్సరీగా కనీసం 75కి ఒక 27 మార్క్స్ అన్నా నాకు వచ్చి ఉండాలి, ఒక 30 మార్క్స్ అన్నా నాకు రావాలి అనుకున్న స్టూడెంట్స్ మెయిన్గా లాంగ్ ఆన్సర్ మీద ఫోకస్ చేయాలి. ఒక 3 లాంగ్ ఆన్సర్స్ కానీ స్టూడెంట్ రాయగలిగితే 3 7 21 మార్క్స్. దాని తర్వాత రిలవెంట్గా ఏదో ఒక ఫార్ములా అంటే ఆ క్వశ్చన్కి రిలవెంట్గా ఒక ఫార్ములా రాసినా చాలు 1 మార్క్ అనేది కంపల్సరీగా వస్తుంది. కంపల్సరీగా పాస్ అవుతారు స్టూడెంట్. 3 లాంగ్ ఆన్సర్ మీద ఎప్పుడైనా సరే స్టూడెంట్ ఫోకస్ చేస్తే గ్యారెంటీగా పాస్ అవుతారు. వాటిల్లో చాప్టర్స్ ఎక్కువగా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A తీసుకుంటే మ్యాట్రిసెస్ ఉంటుంది, దాంట్లో 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. డెడ్ సమ్స్ వాటిలో హార్డ్గా ఒక 8 సమ్స్ ఉంటాయి, అవి చేసుకున్నామంటే రిపీటెడ్గా అవే వస్తూ ఉంటాయి. వాటిలో కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ మెథడ్స్, క్రామర్స్ మెథడు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడు, గాస్ జోర్డన్ మెథడు, వీటిలో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ అయితే గాస్ జోర్డన్ వచ్చింది, ఈసారి చూడాలి మరి ఏ మెథడ్ వస్తుందో. ఈ 3 మెథడ్స్లో జనరల్గా ఒక మెథడ్ అనేది ఎప్పుడు 7 మార్క్స్కి అడుగుతూ ఉంటారు, అక్కడ 2 లాంగ్ ఆన్సర్స్ అయిపోతాయి. నెక్స్ట్ వెక్టర్ ఆల్జీబ్రా. వెక్టర్ ఆల్జీబ్రాలో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్లో షార్టెస్ట్ డిస్టెన్స్ అని ఒక 2 సమ్స్ ఉంటాయి, వాటి మీద ఎక్కువ అడుగుతుంటారు. అవి కానీ మిస్ అయితే కంప్యూట్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇన్ కేస్ అవి కూడా మిస్ అయితే క్యూబ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి జనరల్గా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, అంటే స్టూడెంట్ ఒక డల్లర్ స్టూడెంట్ మెయిన్గా ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే ఈ 4 చాప్టర్స్. ఫస్ట్ మ్యాట్రిసెస్, నెక్స్ట్ వెక్టార్స్, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ 4 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఏబీసీ రిలేటెడ్ ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ ప్రూవింగ్ క్వశ్చన్స్ ఒక 3-4 ఉంటాయి అన్నమాట. వాటిలో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. వీటి మీద కానీ ఫోకస్ చేస్తే స్టూడెంట్ పాస్ అవ్వడం చాలా చాలా ఈజీ. ఇంకా ఫంక్షన్స్, థీరమ్స్ ఉంటాయి, హార్డ్లీ 4 or 5 థీరమ్స్ ఉంటాయి, మోస్ట్లీ వాటిలో నుంచే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ 4 or 5 థీరమ్స్ కానీ స్టూడెంట్ నేర్చుకోగలిగితే, రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయగలిగితే 7 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇండక్షన్, మ్యాథమెటికల్ ఇండక్షన్ ఒకటి ఉంటుంది. అందులో కనీసం ప్రొసీజర్, స్టూడెంట్ ఒక ప్రొసీజర్ రాసి పెట్టినా కానీ 2 నుంచి 3 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇక 75 స్టూడెంట్ కానీ మనం మాట్లాడుకుంటే 75 స్టూడెంట్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది కాన్సెప్ట్, డెఫినిషన్ అండ్ ఫార్ములా, సిడిఎఫ్ అంటాము. ఈ సిడిఎఫ్ మీద ఎక్కువగానే స్టూడెంట్ ఫోకస్ చేస్తే 75 తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ. అంటే 2 మార్క్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అప్పుడప్పుడు డెఫినిషన్స్ అడిగేదానికి కూడా ఛాన్స్ ఉంది. డెఫినిషన్ కూడా వదలకుండా, లైక్ మ్యాట్రిసెస్, వాట్ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, వాట్ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, వాట్ ఈజ్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, వాట్ ఈజ్ ఎ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్, డిఫైన్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఇట్లాంటి టైపు ఆఫ్ డెఫినిషన్స్ అనేవి ఎక్కువ అడుగుతూ ఉంటారు. 2 మార్క్స్ మీద 2 మార్క్స్ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్ములా చదవడం కాదండి, రాయాలి. రాస్తేనే స్టూడెంట్కి ఆ ఫార్ములా అనేది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. చదివితే జస్ట్ మరుసటి రోజుకో లేదా 2 డేసో అట్లా గుర్తుంటుంది. ప్రాక్టీస్ చేయాలి, మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇట్లా కానీ నీట్గా ఫార్ములా, కాన్సెప్ట్, డెఫినేషన్ మీద కానీ ఎక్కువ ఫోకస్ పెట్టి 2 మార్క్స్ ఎక్కువ క్వశ్చన్ చేసుకున్నామంటే 75 అనేది చాలా చాలా ఈజీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒక 4-5 పక్కన పెట్టుకొని ఆ 2 మార్క్స్ ప్రాక్టీస్ చేసిన వాటిలో నుంచి హార్డ్లీ 8 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఒక్కోసారి 10 రావచ్చు. ఆ 2 క్వశ్చన్స్ ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు. వాటిల్లో నుంచి మనకి ఇంపార్టెంట్ లిస్ట్ ఉంటుంది కదండి, ఆ ఇంపార్టెంట్ లిస్ట్లో చదువుకున్నామంటే గ్యారెంటీగా 10కి 10 విఎస్సిక్యూస్ రాయొచ్చు, 75 ఈజీగా తెచ్చుకోవచ్చు.